ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరు కాకుండా కేటీఆర్ డ్రామాలు చేస్తారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్. చేసిన తప్పులన్నీ చేసి శుద్ధపూసలాగా మీడియా ముందు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు ఆయన. తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు ఆయన. ఏసీబీ మీరు ఉన్నప్పటికీ కూడా ఉంది కదా అని గుర్తు చేశారు. కేటీఆర్ మాట్లాడే తీరు చూస్తే దొంగల హక్కుల కోసం కొట్లాడే నాయకుడిగా కనబడుతున్నావు తప్పితే నువ్వు ప్రజల కోసం ఉన్న నాయకుడిగా నువ్వు కొట్లాడితే ఎవరు నమ్ముతారు? ఫస్ట్ ప్రతి ఒక్క మీ కుటుంబ సభ్యులంతా కూడా ఏదో ఒక దోపిడీ చేయడం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దబాయించడం. ఇలా నేను ఒక మాట అంటున్నా, ఏసీబీ నువ్వు ఉన్నప్పుడు కూడా ఉన్నది కదా, ఏసీబీకి రూల్స్ నువ్వు ఫ్రేమ్ చేస్తావా? దొంగలు రాస్తారా ఏంది రాజ్యాంగం? అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాడు, గుర్తుపెట్టుకో. నీలాంటి దొంగలకు, దబాయింపులకు, లేకపోతే దోచుకొని బాగా ఉన్న దమ్ముతోని ఏదో దన్నుతోని నేనేదో చేస్తా అని చెప్పి వాళ్ళ నీళ్ళను మభ్యపెట్టినట్టు ప్రభుత్వాన్ని మభ్యపెట్టలేరు, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రజల సొమ్ములు తిన్నోడు డెఫినెట్గా అరెస్ట్ కావాల్సిందే, జైలు కూడా తినాల్సిందే. మిమ్మల్ని ప్రజల కోసం కొట్లాడమని, ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడపమని చెప్తే వీళ్ళ ప్రజల సొమ్మునే దోచుకొని ఇలా ప్రభుత్వాన్ని దబాయిస్తున్నారు, అధికారులను దబాయిస్తున్నారు, ముఖ్యమంత్రిని దబాయిస్తున్నారు. మీ దబాయింపులు దేనికి? మిమ్మల్ని రక్షించుకోవడానికి. మీ వల్ల ఒక్కరికి లాభం లేదు. ఇవాళ ప్రభుత్వం వస్తే మీ నలుగురు బాగుపడ్డారు. ఇప్పుడు కొట్లాడేది మీరు నలుగురే తప్పితే ఇంకొకరు లేరు మీ పక్షాన. ఎవరో ఒకళ్ళిద్దరు ఆలీలను పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడుతుంటారు అంతే తప్పితే మీ కొరకు జనం ఆలోచిస్తలే, జనంలో మీరు లేరు, జనం మిమ్మల్ని పట్టించుకోవట్లేరు అనే విషయాన్ని ఆలోచిస్తే మంచిదని చెప్పి హితవు. కేటీఆర్ తను తప్పు చేసి తనేదో నిజాయితీ పరునన్నట్టు దబాయించే స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది సిగ్గుచేటు. నిన్ను దోపిడీదారుల హక్కుల చైర్మన్గా చేస్తే బాగుంటట్టుంది. ఎందుకంటే మీరు డ్రామాలు చేయండి, మీరేమైనా చేసుకోండి, అది చేసుకోండి, నేను మాత్రం ప్రజల కొరకు కొట్లాడతానంటే ప్రజల కొరకు కొట్లాడి ప్రజల కొరకు ప్రభుత్వంలో ఉండి ప్రజల్ని దోచుకోమనరా? ప్రభుత్వం దోచుకుంటోళ్ళ హక్కుల కోసం కాపాడుతుందా ఇది? ఏసీబీ అయినా లేకపోతే ఏదైనా కోర్టులైనా చట్టాలైనా కూడా ప్రజలకు రక్షిదారులు వాళ్ళు. కాబట్టి దొంగతనం చేసి నువ్వు దబాయిస్తే ఏదో ప్రజలంతా నమ్మిపోదురుగా. కానీ ఈ భ్రమల నుంచి బయటికి రా కేటీఆర్. ఫస్ట్ నువ్వు దొంగవనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకో. నువ్వు ముద్దాయి అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకొని మాట్లాడితే 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 గ్యారెంటీలు ఏమైనా మీకే క్లారిటీ లేదు కదా నాయన. 6, 16, 420, 660 అని. మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లే లాయర్లను మమ్మల్ని తెచ్చుకొని ఇచ్చిండ్రా? మురళీ ముదిరాజ్ కేసులో మమ్మల్ని జైల్లో పెట్టింది ఎట్లా పెట్టిండ్రు? పిలుచుకొని పోయి ఛాయ్ దాపిస్తానికి తీసుకుపోయి 10 కేసులు పెట్టి లోబడి పడేసిండ్రు. మీకో దారి, మాకో దారి.